గారు ఇప్పుడే ఆవిడ షూటింగ్కి వెళ్ళారు. సో ఇక్కడ ఉన్న ప్రగతి గారి గురించి చెప్పాలి. ఎందుకంటే ప్రగతి గారు చాలామందికి తల్లిగా, చెల్లిగా, భార్యగా చాలా 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 క్యారెక్టర్లు చేశారు, చాలా చేశారు. బట్ నేను ఒకసారి రీల్ చూశాను, ఆవిడ ఒక రీల్ చేశారు, డ్రీమం వేకపం క్రిటికల్ కండిషన్. అప్పుడు అందరూ కూడా చాలా చాలా కమెంట్స్ పెట్టారు, ఏంటి ఇది అని. అంటే ఆ రీల్ చేసిన ఆవిడ ఇండియా తరపున పవర్ లిఫ్టింగ్లో పార్టిసిపేట్ చేసి 1 కాదు 2 కాదు 3 కాదు 4 మెడల్స్ తెచ్చారు. అంటే మనం చాలామంది ఒక కామెంట్ పెట్టేస్తాం ట్విట్టర్లో, ఎందుకంటే మనం ఎనానిమస్ ఫేస్ కదా, ఒరే నువ్వెవడరా, నువ్వు అప్డేట్ ఎవరా, నువ్వు అప్డేట్ అవరా అని చెప్పి మెసేజ్ పెట్టేస్తాం. బట్ దిస్ ఈజ్ హెర్ టాలెంట్. అంటే మనం చాలాసార్లు వేరే స్టేట్లోనో, వేరే ఇండస్ట్రీలోనో, వేరే స్పోర్ట్స్లోనో ఎవరు వచ్చిన వాళ్ళందరికీ హ్యాష్ ట్యాగ్లు పెట్టి ట్రెండ్ చేసేస్తాం. బట్ మనం ట్రెండ్ చేయాల్సిన మన వాళ్ళని ఫస్ట్ మనం గౌరవించాలి. ఎక్కడ స్త్రీలు పూజలు అందుకుంటారో, ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు గౌరవించబడతారని ఉంది. బికాజ్ షీ ఈజ్ సచ్ ఏ ఏంజల్. షీ ఓన్ 4 మెడల్స్ ఫర్ ఇండియా అండ్ షీ కేమ్ బ్యాక్. అంటే దిస్ ఈజ్ అవర్ ప్రౌడ్ మూమెంట్. అంటే ప్రగతి గారు అంటే రీల్ కాదు, షీఈ్ ద రియల్. సో ఆవిడ వేసేది క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాదు, దిస్ ఈజ్ హెర్ రియల్ క్యారెక్టర్. సో ఇన్ని పథకాలు, ఎందుకంటే మనం ఎప్పుడో ఒక ఏదన్నా ఇది చేస్తే మనం ఇంతమంది ఇండియా ఒక 180 కంట్రీస్ ఉన్నాయి, ఇంతమంది పార్టిసిపేట్ చేస్తే మనకి ఏ ప్లేస్ వస్తుందో తెలియదు. అందులో ఫస్ట్ సెకండ్ ప్లేస్ రావటం అనేది ఇట్స్ హెర్ పెర్ఫార్మెన్స్, ఇట్స్ హెర్ క్యాపబిలిటీ, ఇట్స్ హెర్ ఎవ్రీథింగ్. అంటే సో వీ హ్యావ్ టు టేక్ అబౌవ్. థ్యాంక్ యూ మ్యామ్. అంటే నేను చూశాను, మీతో చాలామంది పనిచేశారు, వాళ్ళందరూ ట్వీట్ చేస్తారేమో అని. వాళ్ళ పిఆర్ టీమ్స్కి తెలియలేదేమో, వాళ్ళు చూడలేదేమో, చూస్తే వాళ్ళు కూడా గౌరవిస్తారు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. బట్ ప్రగతి గారు అరైవ్డ్ విత్ మెనీ మెడల్స్ బై ఇండియాని ప్రాతినిధ్యం వహించి. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ హెర్. ఎందుకంటే మనం ఏదో గల్లీలో ఇది చేస్తేనే ఆవిడ ఢిల్లీలో గెలిచారు. సో అది దీన్ని ఎవరో సిల్లీగా తీసుకోకూడదు. సో అందుకని కొంతమంది అనుకుంటారు ట్విట్టర్లో, నువ్వు చేసేది 3 రోజు చేసేది అది, నువ్వేంట్రా ఇది చేస్తున్నావు అని. ఇవన్నీ చేసేవాడికి కూడా వచ్చిన తాట మీకు రాలేదంటే మీరు సిగ్గుపడాలి బ్రదర్. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ బేబీకి నేషనల్ అవార్డు వచ్చిన, 3 రోజుకి ఇంత అప్లాజ్ వచ్చిన, నెక్స్ట్ చెన్నై లవ్ స్టోరీ, నేను రాజేష్తో తీసే సినిమా ఏమున్నా సరే, నేను ఇదే AAAలో ఇది సత్యం థియేటర్గా ఉన్నప్పుడు 50 రూపాయలు 75 రూపాయల సీటు గురించి లైన్లో నిలబడి తీసుకున్న ఒక మిడిల్ క్లాస్ ఆడియన్ని. సో ఐ నో యువర్ పెయిన్. ఒక సినిమా టికెట్ 25 రూపాయలు పెంచితే ఎంత పెయిన్ ఉంటుంది, ఒక సినిమా టికెట్ మామూలుగానే ఉంటే ఆ 25 రూపాయలతో మనం సమోసా కోక్ ఎలా ఉంటుందో తెలుసుకున్న ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆడియన్ని. మై శాలరీ ఈజ్ 2700 వెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ TV9. సో నాకు ఆ పెయిన్ తెలుసు. నా సినిమాలు అయ్యి కూడా, నేను ప్రొడ్యూసర్గా ఉన్న సినిమాలు నేను టికెట్ రేట్లు పెంచను. మీరు కోకు సమోసా నార్మల్గానే ఎంజాయ్ చేయొచ్చు. దట్ ఈజ్ మై గ్రాటిట్యూడ్. అంటే అది మీరు ఎప్పుడన్నా పెంచితే, అరే నువ్వు ప్రొడ్యూసర్గా ఉన్నావుగా దీన్ని పెంచు అని అడగచ్చు, ట్విట్టర్లోనే ఉంటా. నేను నా ఇది పెంచను. ఎందుకంటే మీ 2-3 గంటల టైం వాల్యూ తెలుసు, మీ టైమింగ్ వాల్యూ తెలుసు. ప్రతి ఆడియను ఈరోజు పబ్బులు ఉన్నాయి, క్లబ్బులు ఉన్నాయి, రిఫ్రెష్మెంట్ ఏరియాస్ ఉన్నాయి. బట్ మీ 3-4 గంటలు వెయిట్ చేసి ఇది చేస్తేనే అది సినిమా. ये है सस्ता ऑयल, पर क्या ये सच में सस्ता है? लेट्स सी. नहीं, ये तो 800 ग्राम्स है और फ्रीडम है 910 ग्राम्स. पैकेट पलट के खुद समझिए, या फिर मेरी तरह फ्रीडम पे भरोसा करिए. सही प्योरिटी,
सही क्वांटिटी। బాలయ్య బాబు గారికి అఖండ టీంకి మేము రెస్పెక్ట్ ఇస్తూ ఆ 3 రోజెస్ సిరీస్ 13th నుంచి అవైలబుల్ అవుతుంది ఆహా ప్లాట్ఫామ్లో. అలాగే మా టీం అందరూ కూడా రేపు అఖండ టీంతో సంయుక్త గారు ఎక్కడ ఉంటారో తెలీదు, మా తమండాలు ఎక్కడ ఉంటారో తెలీదు, బట్ అఖండ ప్రీమియర్స్తో మేము చిల్ అవ్వబోతున్నాం. థ్యాంక్ యూ, లవ్ మీ డార్లింగ్స్, లవ్ యూ ఆల్.